ఆగస్టు నెల దేశంలో జీఎస్టీ వసూళ్లు 1,86,000 కోట్లకు చేరుకున్నాయి. అయితే గత నెలతో పోలిస్తే ఇది తక్కువే. కానీ తెలుగు రాష్ట్రాలు మాత్రం జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. జీఎస్టీ వసూళ్లు ఆగస్టులో 1,86,000 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 6.5% వృద్ధి నమోదైంది. దీనికి సంబంధించి సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలను విడుదల చేసింది. అయితే గత నెలతో పోల్చుకుంటే మాత్రం వసూళ్లు తగ్గాయి. జూలై నెలలో 1,96,000 కోట్లు రాగా ఇక ఈ ఏడాది ఏప్రిల్లో జీఎస్టీ చరిత్రలో అత్యధికంగా 2,37,000 కోట్ల వసూళ్లొచ్చాయి. ఆగస్టు జీఎస్టీ వసూళ్లలో తెలుగు రాష్ట్రాల గణనీయమైన వృద్ధి కనబరిచాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఏపీలో 21% ఎక్కువ వసూళ్లొచ్చాయి. 2024లో ఇదే సమయానికి 3,298 కోట్లు రాగా ఈసారి అది 3,989 కోట్లకు చేరింది. ఇక తెలంగాణ విషయానికొస్తే 12% వృద్ధి కనిపించింది. గతేడాది ఆగస్టులో 4,569 కోట్లు వసూలు కాగా ఈసారి 5,103 కోట్లు వచ్చాయని కేంద్రం తెలిపింది. నిత్యం వాడే ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు తగ్గిస్తామని ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించారు. దీపావళి నాటికి రేట్లు తగ్గించి పండుగ ఆనందాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారు. జీఎస్టీలో ఇకపై 2 స్లాబ్లే ఉండబోతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జీఎస్టీ మండలి భేటీ కానుంది. ఈ సమావేశంలో జీఎస్టీ రేట్ల మార్పులపై నిర్ణయం తీసుకోనున్నారు. కొనుగోలుదారుల ఆసక్తి, గిరాకీ బలంగా ఉన్నాయని, అయితే పన్ను రేట్లలో మార్పులు చేయొచ్చన్న అంచనాలతో వేచి చూసే ధోరణి పాటిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కొనుగోళ్ల వాయిదా తాత్కాలికమేనని, జీఎస్టీ రేట్లపై స్పష్టత వస్తే అమ్మకాలు పుంజుకుంటాయని అంటున్నారు. ఈసారి దేశంలో జీఎస్టీ వసూళ్లు తగ్గడానికి అది కూడా ఓ కారణంగా కనిపిస్తోంది.